ఎర్రచందనమాల. ఈ ఎర్రచందనమాల గురించి ఎప్పుడైనా మీరు విని ఉన్నారా? అంటే మనకి ఎలాగైతే రకరకాల రుద్రాక్ష మాలలున్నాయి. తర్వాత మరి కనుగలి మాలని విని ఉన్నాం. తర్వాత అలాగే ఇప్పుడు ఈ ఎర్రచందన మాల అనేది కూడా ఒక విశిష్టమైన తాంత్రిక పరిహారాల్లో మనకి దోహదం చేసే ఒక మాల. అంటే మనకి ఏదైనా సరే పూర్వీకులు మనకి ఏదైనా సరే ఇటు పురాణ కాలంలో ఉండే పద్ధతుల్లో గానీ, తర్వాత ఈ సనాతన ధర్మ ప్రకారంగా మనం విశ్వసించే నమ్మకాల ప్రకారంగా అనుగుణంగా జనించినవి గానీ, ఏదైనప్పటికీ కూడా కొన్ని కొన్ని మనం మంత్రశక్తితో గానీ, తంత్రశక్తితో గానీ, యంత్రశక్తితో గానీ మన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల నుంచి తప్పించుకుంటూ ఉంటాం. అలాంటి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో, అలాంటి వాటిని సమూలంగా కొంతవరకు తొలగించగలిగే శక్తి ఇందాక చెప్పిన ఈ దోష పరిహారాల్లో అది మంత్రం అవ్వచ్చు, తంత్రం అవ్వచ్చు, ఇలా ఏవైనా సరే కొన్ని కొన్ని పద్ధతులు మనకి ఉపయుక్తంగా ఉండటం అనేదైతే జరుగుతుంది. అదే పద్ధతిలో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్పే ఈ ఎర్రచందనమాల, ఈ ఎర్రచందనమాల అనేది కూడా మనం కుజుడు కోసం వినియోగించడం అనేదైతే ఉంటుంది. ఎవరి కుటుంబాల్లో అయితే అకారణ కలహాలు ఉంటాయో, తర్వాత భార్యాభర్తల మధ్య ఉత్తుత్తినే గొడవలు రేగుతూ ఒక్కోసారి అది విడాకుల దాకా దారితీసే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయా? ఇలాంటి భయంకరమైన కలహాలు ఏవైతే ఉంటాయో, ఆ కలహాలన్నింటినీ కూడా తగ్గింపజేయడానికి ఖచ్చితంగా పగడపు మాల ఉపయోగపడటం అనేది, అంటే ఎర్రచందన మాల లేదా పగడం మాల. ఇలా మనం రకరకాల మాలలు చెప్తున్నాం, కానీ ఇప్పుడు ఎర్రచందన మాల గురించి మనం చెప్తున్నాం. ఇంచుమించు ఎర్రచందన మాల, పగడం మాల 2 కూడా ఇంచుమించుగా ఒకే రకమైన తత్వాన్ని ప్రతిబింబింపచేస్తాయి. అంటే దాని యొక్క ఉపయోగం అనేది కేవలం ఒకే పద్ధతిలో ఉండటం అనేది. తర్వాత ఎవరైతే రక్షణ శాఖలో పనిచేస్తూ ఉంటారో, తర్వాత ఎవరికైతే కోర్టు తగాదాలు ఉంటాయో, భూ తగాదాలు ఉంటాయో, అలాంటి వాటన్నిటినీ కూడా మనకి అనుగుణంగా ఖచ్చితంగా ఉపయోగం చేసే మాల ఏదైనా ఉంటే కనుక అది ఈ ఎర్రచందన మాలే అవుతుంది. ఈ రకంగా మరి ఎర్రచందన మాల కూడా ఎవరైనా సరే ఇందాక నేను చెప్పిన సూచనల ప్రకారం ఎవరైనా కూడా వేసుకోవచ్చు. అలాగే జాతక రీత్యా కూడా మరి మేష రాశిలో జన్మించిన వాళ్ళు కానీ, తర్వాత కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు కానీ, సింహరాశిలో జన్మించిన వాళ్ళు కానీ, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు కానీ, ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళు కానీ, మీనరాశిలో జన్మించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా వేసుకోవచ్చు. వేసుకుంటే ఖచ్చితంగా మంచి జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.